రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇవాళ ఇవ్వాలే అసెంబ్లీలో ప్రజెంటేషన్. గత ప్రభుత్వం చేసిన అప్పులు, చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ఖర్చులను వివరించున్న సీఎం రేవంత్ రెడ్డి. రైట్ గా ఇవాళ అసెంబ్లీ సెషన్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకురి ప్రజలారా. ఎందుకంటే కేటీ రామారావు వాళ్ళ అయ్య వాళ్ళ కుటుంబం చేసిన పెంట, హరీష్ రావు చెప్తున్న అబద్ధాలన్నీ ఇవాళ పటాపంచలు కాబోతా ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ మొత్తం వైట్ పేపర్ ను రిలీజ్ చేయబోతా ఉన్నాడు. వీళ్ళు చేసిన వాస్తవానికి తెలంగాణ అప్పు ఎంత అనుకున్నారు? 5 లక్షల కోట్లని మనకు చెప్పారు. నిన్నో మిత్రుడు చెప్తా ఉన్నాడు 5 కాదన్నా 8,80,000 కోట్లు ఈఎంఐలు కట్టలే ఇంకా అనమాట. అప్పుల ఈఎంఐలు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఎక్కడికి వచ్చిందంటే ప్రజలారా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక మనిషి ఊళ్ళో అప్పు చేసిండు అనుకో, అప్పు చేసి సుదర్శన్ వస్తుంటాయని ఇల్లుకు అప్పు చేసి, సరే అప్పు చేస్తే నా దగ్గర చేసి ఇంకో తాను చేసి ఇవ్వనుకో రూపాయి ఇస్తలేడు. ముందేం చేసిండు? నా అప్పు కట్టినందుకు ఈయన తాను తెచ్చిండు. ఈయన రూపాయి మిత్తిది, 2 రూపాయల మిత్తి, 3 రూపాయల మిత్తి, 4 రూపాయల మిత్తి, ఇట్లా అప్పులు చేసుకుంటే ఆఖరికి చేతులు లేవట్టిను. చేతులు లేవాడితే ఇప్పుడు ఎవడన్నా అప్పిస్తుండొచ్చునా? ఎవడిగాడు? సేమ్ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి గిడికే తెచ్చిండు. అప్పులకు మిత్తి పైసలు కడతానికి అప్పు చేసుకొచ్చిండు కేసీఆర్. ఇగో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు. సర్వనాశనం అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ లెక్కలు చూడుర్రి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి లెక్కలు, వాటి కథ మీరు చూడుర్రి. కళ్ళు బైర్లు కమ్మి ఇన్ని రోజులు తీన్మార్ మల్లన చెప్పిన దానికంటే ఎక్కువ మీకు అర్థమైపోతుంది మొత్తం ఈ పిక్చర్ అంతా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నేడు అసెంబ్లీలో ప్రెజెంటేషన్. గత ప్రభుత్వం చేసిన అప్పులు, చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ఖర్చులను వివరించనున్న సీఎం రేవంత్ రెడ్డి. తప్పకుండా చూడండి ప్రజలారా.